హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు నేను అసలు జాబ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, జాబ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మన మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకోవాలి ట్రేడింగ్లో ఉన్నప్పుడు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో ఎండ్ అయ్యేదాకా చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మీకు నేను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి ఒక చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాబ్ అంటే ఏంటి, మనకి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేసి ఒక చిన్న డిఫరెన్స్ చూసేసి దాని తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, జాబ్. మనకి జాబ్ చేయాలి అని అనుకుంటే మన మైండ్ సెట్ ఏ విధంగా వర్క్ అవుతుందంటే, టైం టు టైం మార్నింగ్ మనకి జాబ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి 6:30 వరకు అలా ఉంటుంది జాబ్స్. సో మార్నింగ్ టైం బిఫోరే మనం వెళ్ళిపోతాం, టైం టు టైం ఫాలో అవుతాం అండ్ డిసిప్లిన్ కూడా ఫాలో అవుతాం. మనం డిసిప్లిన్తో పాటు పేషెన్స్ కూడా ఫాలో అవుతాం మనం. సో డిసిప్లిన్, టైం టు టైం వెళ్ళడం అనేది డిసిప్లిన్. పేషెన్స్ అనేది వర్క్లో కూర్చొని అంత వర్క్ ఇచ్చినా కూడా డిసిప్లిన్గా పేషెన్స్తో కూర్చొని చేస్తేనే అవుతుంది. అండ్ హార్డ్ వర్క్ అనేది మనకి జాబ్లో ఉంటుంది. ప్రతి దాంట్లో హార్డ్ వర్క్ లేనిదైతే ఎలాంటి సక్సెస్ ఉండదు ఫ్రెండ్స్. అండ్ శాలరీ లిమిట్, మన శాలరీ లిమిట్ అనేది మన క్వాలిఫికేషన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో అది క్వాలిఫికేషన్ని బట్టి మనకి ఎంత శాలరీ రావాలనేది 10Kనా లేదా 15Kనా లేదా 20Kనా అనేది డిసైడ్ అయి ఉంటుంది. మన క్వాలిఫికేషన్ని బట్టి మన శాలరీ అనేది డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసరికి, మనకి జాబ్ చేయాలి అంటే ఖచ్చితంగా పైన మనకి బాస్ ఉంటారు, రైట్? బాస్ లేనిది మనకి ఎలాంటి జాబ్స్ కానీ, అంటే మనం బాస్ అనుకోలేము కదా. సో మనం ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా, అది 1 lakh శాలరీ కానీ 2 lakh శాలరీ కానీ మంత్లీ, బాస్ అయితే ఖచ్చితంగా ఉంటారు. అండ్ మనం వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసరికి 9 hours వర్క్ చేయాల్సి ఉంటుంది. నో లీవ్స్, నో ఫ్రీడమ్. అండ్ ఫ్రీడమ్ అయితే అస్సలు ఉండదు మనకి జాబ్లో, అది జాబ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో ఇది జాబ్కి ఉండాల్సిన మెయిన్ థింగ్స్. లైక్ జాబ్ చేయాలి అనుకుంటే ఇవన్నీ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లోకి వద్దాం. సో స్టాక్ మార్కెట్ చేయాలి అనుకుంటే ఏం కావాలి మనకి స్టాక్ మార్కెట్ చేయాలి అనుకుంటే నో క్వాలిఫికేషన్ నీడెడ్. సో మనకి ఎలాంటి డిగ్రీ తోటి, 10th తోటి, ఇంటర్ తోటి, పీజీ తోటి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ మైండ్ సెట్, నేర్చుకునే అంత మైండ్ సెట్ మన దగ్గర ఉంటే, కెపాసిటీ మన దగ్గర ఉంటే సరిపోతుంది స్టాక్ మార్కెట్లో ఉండాలి అనుకుంటే. అండ్ అన్లిమిటెడ్ శాలరీ, దీనికి ఫిక్స్డ్ శాలరీ అంటూ ఏముండదు. సో మీరు పర్ డే ఎంత సంపాదిస్తున్నా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి నో బాస్, బీ యువర్ ఓన్ బాస్. మనకి ఎలాంటి బాస్ ఉండరు, నువ్వు అది చేయట్లే ఇది చేయట్లే అనడానికి ఎవ్వరు ఉండరు. సో 6 hours టైమింగ్స్, ఫ్రీడమ్. సో 6 hours టైమింగ్స్లో మనం ఓన్లీ యూజ్ చేసేది నాకు తెలిసి 1/2 hour to 1 hour, మ్యాక్సిమం ఫుల్ టైం ట్రేడర్స్ అయితే 3 hours అంతే. సో జాబ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి అండ్ స్టాక్ మార్కెట్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. సో నేను ఈ వీడియోలో మీకు జాబ్ అంటే ఏంటి అండ్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకోబోతే ఏంటంటే, జాబ్కి స్టాక్ మార్కెట్కి ఎందుకు నేను ప్రీవియస్గా మీకు చెప్పాను, మైండ్ సెట్స్ చేంజ్ చేసుకోవాలి, ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండాలంటే డిసిప్లిన్, పేషెన్స్, హార్డ్ వర్క్ స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్, రైట్? ఒక డిసిప్లిన్తో ట్రేడ్ ప్లాన్, ఒక పేషెన్స్తో ట్రేడ్లో కూర్చోవడం అండ్ హార్డ్ వర్క్, దాన్ని అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా అయితే జాబ్ చేస్తున్నప్పుడు ఎంత డిసిప్లిన్గా, పేషెన్స్గా, హార్డ్ వర్క్గా ఉంటామో, అలానే స్టాక్ మార్కెట్లో వచ్చిన తర్వాత కూడా మనం అదే డిసిప్లిన్, అదే పేషెన్స్, అదే హార్డ్ వర్క్తో ఉండాలి. అలా అయితేనే మన మైండ్ సెట్ ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు డిసిప్లిన్, పేషెన్స్, హార్డ్ వర్క్ని నమ్మరో, జాబ్లో ఏముంది, జాబ్లో మీకు డెఫినెట్గా మంత్లీ శాలరీ వేసేస్తాడు, మీరు వర్క్ చేస్తారు, అంతే హార్డ్ వర్క్స్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ట్రేడింగ్కి వచ్చేసరికి మన మైండ్ సెట్ ఏం ఆలోచిస్తుంది, ఖచ్చితంగా డిఫరెంట్గా ఆలోచిస్తుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ మంత్లీ శాలరీ అండ్ ట్రేడింగ్ మంత్లీ శాలరీ. సో
జాబ్కి అయితే మనం ఏ విధంగా మంత్లీ శాలరీ తీసుకుంటామో ట్రేడింగ్కి కూడా అదే మంత్లీ శాలరీ ఎలా తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే మనకి ట్రేడింగ్లో అన్లిమిటెడ్ శాలరీ ఉంటుంది కాబట్టి డిసిప్లిన్తో మనం వెళ్ళకపోతే సో చాలా లాసెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఇందులో మనకి లిమిటెడ్ శాలరీ అది తెలుసు, మనకి క్వాలిఫికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10K అనుకుందాం, డైలీ 400 రూపీస్, 25 వర్కింగ్ డేస్ ఉంటాయి, 9 hours వర్క్ ఉంటుంది ఇందులో. సో జాబ్లో డైలీ 400 రూపీస్ సంపాదిస్తే మంత్లీ 10,000 రూపీస్ మనకు వస్తుంది. అదే మార్కెట్లో డైలీ 500 రూపీస్ మనం తీసుకుంటే మంత్లీ మనకు వచ్చేసరికి 1100 చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం జాబ్లో 9 hours వర్క్ చేస్తే బట్ మార్కెట్లో ఓన్లీ 6 hours వర్క్ చేస్తాం. అండ్ 22 వర్కింగ్ డేస్కి ఇక్కడ 25 వర్కింగ్ డేస్ జాబ్లో. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది డిఫరెన్స్. మనం ఇక్కడ పేషెన్స్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డైలీ 400 రూపీస్ కోసం మనం వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్, రైట్? ఎందులో జాబ్లో వర్క్ చేస్తున్నాం డైలీ 400 రూపీస్ కోసం. నా క్వశ్చన్ మార్క్ ఏంటంటే వై స్టాక్ మార్కెట్లో డైలీ 500 రూపీస్ ఎందుకు తీయలేకపోతున్నాం మనం? 500 రూపీస్ని ఎందుకు తీయలేకపోతున్నాం? 500 రూపీస్ నథింగ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో. అండ్ ఇక్కడ 9 hours వర్క్ చేసి డైలీ 400 రూపీస్ తీసుకుంటున్నాం జాబ్లో. ఇక్కడ 6 hours వర్క్ చేసి 500 రూపీస్ కూడా మనం తీయలేకపోతున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి జాబ్లో లిమిటెడ్ శాలరీ, బట్ ట్రేడింగ్లో వచ్చేసరికి అన్లిమిటెడ్ శాలరీ కదా. ఇక్కడ 500 రూపీస్ డైలీ సంపాదించలేకపోతున్నాం, ఇక్కడ మాత్రం ఎవరెవరికో వర్క్ చేసి 400 రూపీస్ మనం తీసుకుంటున్నాం. అది కూడా 9 hours వర్క్ చేసి. ఇక్కడేమో ఓన్లీ 6 hours వర్క్ చేసి 500 రూపీస్ మనం తీయలేకపోతున్నాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అన్లిమిటెడ్ శాలరీ, మనం పర్ డే ఎంతైనా తీయొచ్చు అనే ఓవర్ మైండ్ సెట్. ఫస్ట్ థింగ్, చాలామంది ట్రేడర్స్కి ఓవర్ మైండ్ సెట్ వల్లనే చాలా లాసెస్ ఫేస్ చేయగలుగుతాం. ఈ అన్లిమిటెడ్ శాలరీ వల్ల మనం డైలీ 1K తీయొచ్చు, 2K తీయొచ్చు, 1 lakh కూడా తీయొచ్చు డైలీ, డిపెండ్స్ ఆన్ అవర్ క్యాపిటల్. కానీ నేనేమంటున్నా అంటే అలా చేయడం చాలా తప్పు. ఫస్ట్ థింగ్, మన మైండ్లోకి రావాల్సింది మనం శాలరీ తీసుకోవాలి, ఎట్ ది మంత్ ఎండ్ వరకు శాలరీ తీసుకోవాలి అంటే డిసిప్లిన్గా ఫాలో అవ్వాల్సిందే. మార్కెట్ చాలా తీయొచ్చు, చాలా చేయొచ్చు కాదు. ఇక్కడ ఎట్లయితే 400 రూపీస్ మీరు జాబ్లో చేస్తున్నారో అదే 500 రూపీస్ ఇక్కడ కూడా సంపాదించాలి మనం. ఓన్లీ 500 రూపీస్ మనం సంపాదిస్తే మంత్లీ మనకి 11K వస్తుంది. ఇక్కడ 9 hours వర్క్ చేసి సంపాదిస్తే నీకు 10K వస్తుంది. ఇక్కడ ఓన్లీ 6 hours కదా నువ్వు వర్క్ చేయాల్సింది. ఇది జాబ్లో ఉండే మంత్లీ శాలరీ, ఇది ట్రేడింగ్లో ఉండే మంత్లీ శాలరీ. ఒక మంత్లీ శాలరీ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అదే ట్రేడర్గా మనకి మంత్లీ ఎంత కావాలి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు. మంత్లీ మనకి ఎంత కావాలి? మనకు ఒక 20K శాలరీ కావాలా? 1000 రూపీస్ ఎర్న్ చేయాలి డైలీ. ఆ 1000 రూపీస్ని ఎలా ఎర్న్ చేయాలి అనేసి మనం ఒక్క ½ hour కూర్చొని ఒక ప్రాపర్ ట్రేడ్ చేయలేమా ఫ్రెండ్స్? స్టాక్ మార్కెట్లో ఒక ½ hour కూర్చొని ఈజీగా 1000 రూపీస్ సంపాదించలేమా? నన్ను అడిగితే ఒకవేళ ప్రాపర్ ట్రేడ్ వస్తే వితిన్ 2 minutesలో ఆ ట్రేడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10 to 20 minutes పట్టొచ్చు ఒక ట్రేడ్లో. డైలీ 1000 రూపీస్ తీయాలంటే వితిన్ 10 to 15 minutesలో మనం తీసుకొని బయటికి రావచ్చు, ఈజీగా క్లోజ్ చేయవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ ట్రేడర్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. సో అది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేసి. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, మార్కెట్లో మనం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే కష్టం. సో ఎస్ఎల్ వచ్చేసరికి చాలామంది ట్రేడర్స్ ఎస్ఎల్ వచ్చేసరికి 10 points, 20 points, 30 points ఇస్తున్నారు మార్కెట్లో. ఓకే ఫైన్,
మరి టార్గెట్ వచ్చేసరికి ఓన్లీ 5 పాయింట్స్ క్యాచ్ చేయడం, 12 పాయింట్స్ క్యాచ్ చేయడం, 15 పాయింట్స్ క్యాచ్ చేసి ఆ ట్రేడ్ నుంచి బయటికి రావడం. ఇలా చేస్తే ఇక్కడెక్కడ మీకు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నారు చెప్పండి? ఎస్ఎల్ ఇస్తేనేమో 10, 20, 30 పాయింట్స్ ఇస్తే టార్గెట్ 5, 12, 15 ఎందుకు క్యాచ్ చేస్తున్నారు? సో అలా చేస్తే మీరు ఎట్ ద మంత్ ఎండింగ్ లాస్లోనే ఉంటారు కదా. అదే మీరు టార్గెట్ 30 to 50 పాయింట్స్ క్యాచ్ చేస్తేనే మీరు ఎట్ ద మంత్ ఆఫ్ ది ఎండింగ్ ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉంటారు. నిజం ఫ్రెండ్స్, మీరు 30 to 50 పాయింట్స్ క్యాచ్ చేస్తే మార్కెట్లో ఆ కెపాసిటీ మీకు వస్తేనే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉంటారు మార్కెట్లో. లేదు అంటే మాత్రం మార్కెట్లో ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండే ఛాన్సెస్ లేదు. ఎప్పుడైతే మీరు ఎస్ఎల్ బిగ్ వన్ పెద్దగా పెట్టుకుంటారో అదే టార్గెట్ స్మాల్గా పెట్టుకుంటారు. అవును కదా? ఇలా పెట్టుకోవడం అబ్సల్యూట్లీ రాంగ్ ట్రేడర్స్. బికాస్ ఒక ట్రేడర్ మైండ్ సెట్ ఉండాల్సింది ఎప్పుడైనా ఎస్ఎల్ మీరు పెద్దగా పెట్టుకొని టార్గెట్ ఎప్పుడు స్మాల్గా పెట్టుకోవద్దు. నా దృష్టిలో టార్గెట్ పెద్దగా పెట్టుకోండి, ఎస్ఎల్ఏ చిన్నగా పెట్టుకోండి. అప్పుడైతేనే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్స్గా ఉండగలుగుతారు. ఇది ప్రాపర్ మైండ్ సెట్, ఒక ట్రేడర్కి ఉండాల్సిన మైండ్ సెట్. మన ఎస్ఎల్స్ ఎప్పుడు చిన్నగా ఉండాలి. ఎస్ఎల్స్ టార్గెట్ వచ్చేసరికి పెద్దగా ఉండాలి. టార్గెట్ మినిమం 30 to 50 పాయింట్స్ క్యాచ్ చేయాలి. ఎస్ఎల్ 10 to 20 పాయింట్స్ ఇవ్వాలి. సో 1:2 ఫాలో అవ్వాలి ఎప్పుడైనా మార్కెట్లో. అప్పుడైతేనే ప్రాఫిటబుల్ ట్రేడర్స్గా ఉండగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ఒక్కటే మైండ్ సెట్ ఏంటంటే మన ఎస్ఎల్ని చిన్నగా ఇచ్చి టార్గెట్ని పెద్దగా ఇవ్వండి. టార్గెట్ అంటే మీరు ఒక ట్రేడ్ తీసుకుంటే మినిమం 30 to 50 పాయింట్స్ క్యాచ్ చేయండి. ఆ ట్రేడ్ నుంచి బయటికి రావద్దు. అలా మైండ్ బిల్డప్ చేసుకోండి ఫస్ట్ థింగ్. అండ్ మీరు ఎస్ఎల్ పెద్దగా ఇచ్చి టార్గెట్ని చిన్న క్యాచ్ చేస్తా అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు లాస్లోనే ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా పెద్దగా టార్గెట్స్ గురించి, చిన్నగా ఎస్ఎల్స్ గురించి పైన ఫోకస్ చేయండి. ఒక ట్రేడ్లో పేషెన్స్గా ఉండడం నేర్చుకోండి. వన్స్ మన లెవెల్స్ మీకు తెలుసు, ఈ లెవెల్లో ఎంట్రీ అవుతే నెక్స్ట్ లెవెల్లో ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకు పేషెన్స్గా ఉండడం నేర్చుకోండి. పేషెన్స్గా ఉంటేనే మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్గా అవుతారు విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్. సో ఒకవేళ మీకు అది ఎట్లా ఉండాలి మేడం, ఎట్లా అంతా పేషెన్స్గా ఉండాలి, ఒక ట్రేడ్లో ఎంతసేపు వెయిట్ చేయాలి, అలా రావట్లేదు, మా వల్ల కావట్లేదు అనుకుంటే కింద కామెంట్స్ చేయండి. నేను వన్ డే ఖచ్చితంగా మీకు లైవ్లో నేను చేద్దాం, మనం లైవ్లో చేద్దాం. సో లైవ్లో ఒక ట్రేడ్ తీసుకొని చూద్దాం అది ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది. మన రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వుకుంటూ మనం విత్ 1 లాట్ ప్రాపర్ 1 లాట్ తోటి మన ఎంట్రీ తీసుకొని ఎంతసేపు వెయిట్ చేస్తే మనకి ఎన్ని పాయింట్స్ క్యాచ్ చేసాం అనేది ఆ ట్రేడ్లో చూసుకుందాం. ఒకవేళ మీకు కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి, ఎక్కడ ప్రాపర్గా మాకు ఎలా ఉండాలో తెలియట్లేదు, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, వెంటనే బయటకు వచ్చేస్తున్నాం ట్రేడ్లో నుంచి, వితిన్ 5 పాయింట్స్ టార్గెట్ రీచ్ అవ్వగానే బయటికి రాబుద్ది అవుతుంది అని అనుకుంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. అలా అనుకోకండి. బికాజ్ మార్కెట్లో ఎప్పుడైనా మనకి హై ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండాలి అంటే టార్గెట్స్ మినిమం 30 to 50 పాయింట్స్ బిట్వీన్ క్యాచ్ చేయాలి. అలా అయితేనే మీకు మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతారు. లేదు మీరు 5 to 10 పాయింట్స్ క్యాచ్ చేసి నెక్స్ట్ డే 30 to 40 పాయింట్స్ ఎస్ఎల్ ఇస్తే అక్కడ మీకు రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో ఇది మాత్రం ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియోని చూస్తున్నందుకు. అండ్ లైక్ అండ్ షేర్ బటన్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 100 మెంబర్స్కి దగ్గర ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేర్చుకోండి ఫ్రెండ్స్, మనమందరం మంచి ట్రేడర్స్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ.